నమస్తే వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్ at 9 PM నేను అనుశ్రీ నేను ఈశ్వర్. ఆదిలాబాద్ జిల్లా కలెక్టరేట్ భవనంలో 2వ అంతస్తు స్లాబ్ కుప్పకూలింది. ఘటనలో 2 గార్డులు త్రుటిలో ప్రాణాలతో బయటపడ్డారు. భయంకరమైన శబ్దంతో 2వ అంతస్తు స్లాబ్ కూలిపోవడంతో భయంతో పరుగులు పెట్టారు అధికారులు. మంత్రి జూపల్లి కృష్ణారావు రివ్యూ మీటింగ్ తీసుకుంటున్న సమయంలోనే పక్క బిల్డింగ్ లో ప్రమాదం జరిగింది. కొత్త కలెక్టరేట్ కు గత ప్రభుత్వంలో ప్రతిపాదనలు జరిగిన ఆచరణకు మాత్రం నోచుకోలేదు. హైదరాబాద్లో మరోసారి భారీ వర్షం కురిసింది. నగరంలోని పలు చోట్ల కురిసిన వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. పంజాగుట్ట, అమీర్పేట్, కూకట్పల్లి, సికింద్రాబాద్, బోయిన్పల్లి, తిరుమలగిరి, ఆల్వాల్, ప్యాట్నీ, తార్నాక, ఎల్బీ నగర్, హయత్ నగర్, పాతబస్తీ ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. నగరంలో కొన్ని గంటల నుంచి నిరంతరాయంగా కురుస్తూ ఉన్న వర్షంతో రహదారులపై నీరు చేరి వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. పలు చోట్ల డ్రైనేజీలు పొంగి పొర్లుతున్నాయి. ఒక్కసారిగా కురిసిన వాన వరదలా మారటంతో ప్రజలు సమస్యలు ఎదుర్కొంటున్నారు. యూసఫ్గూడ, మధురనగర్, ఆమీర్పేట్, ఎస్ఆర్ నగర్, ఎర్రగడ్డ, సనత్ నగర్, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ పరిసర ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. మెదక్ జిల్లా కేంద్రంలో 13 సెంటీమీటర్ల అతి భారీ వర్షం కురిసింది. భారీ వర్షానికి పలు కాలనీలు జలమయమయ్యాయి. 2 గంటలుగా ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షంతో మెదక్ చిగురుటాకులా వణికింది. రోడ్లపై వర్షం నీరు నిలిచిపోయి కాలువను తలపించింది. రామ్దాస్ చౌరస్తా నుంచి కొత్త బస్టాండ్ వరకు రోడ్డుపై వరద నీరు భారీగా రావడంతో డివైడర్లను కూల్చి నీటిని మళ్లించారు. కొన్ని ప్రాంతాల్లో ఇళ్లలోకి వర్షపు నీరు వచ్చి తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు స్థానికులు. భారీ వర్షానికి సమీపంలోని వాగులు పొంగి పొర్లుతున్నాయి. కలెక్టర్ ఆఫీసులో ఎమర్జెన్సీ కేంద్రాన్ని ఏర్పాటు చేసి అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ఇటు ఏపీలోనూ పలు చోట్ల వర్షం కురిసింది. కర్నూలు జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆలూరు, మంత్రాలయం, ఎమ్మిగనూరు, కొడమూరు, పాణ్యం, కర్నూలు నియోజకవర్గాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తూ ఉన్న వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. మంత్రాలయం మండలంలో నల్లవాగులో ఆర్టీసీ బస్సు చిక్కుకుపోయింది. నందవరం మండలంలో కూడా వాగులు పొంగి పొర్లుతూ ఉండటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ ఆఫీసులో రాష్ట్ర బీసీ అనుబంధ విభాగాల సాధికార అధ్యక్షుల సమావేశం జరిగింది. కార్యక్రమానికి పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి హాజరయ్యారు. బీసీల ఉనికిని వెలుగులోకి తెచ్చింది వైఎస్ జగన్ మాత్రమేనని, అన్ని కులాలను గుర్తించి ప్రత్యేకంగా కార్పొరేషన్లు సైతం ఏర్పాటు చేయించారని గుర్తు చేశారు. ఒక సమగ్ర విధానం ద్వారా బీసీలందరికీ అభివృద్ధి ఫలాలను అందించామన్నారు సజ్జల. ప్రతిపక్షం లేకొచ్చాం. ఒక రకంగా ఇది మనకు మంచి అవకాశం. ఇప్పుడు ఏం చేయగలమనేది చూపే దిశగా అడుగులు వేసాము, చేసే ప్రయత్నం చేశాము, కొంతవరకు చేస్తూ వచ్చాము. ఇప్పుడు ఇంకా ఏం చేయొచ్చు, నెక్స్ట్ మళ్ళీ ప్రభుత్వం లేకొచ్చేసరికి ఈ కులాలు ఏవైతే మనం అనుకున్నామో, మిమ్మల్ని దేవేటికైతే బాధ్యులు పెట్టారో ఆ కులాలకు సంబంధించిన వాళ్ళందరినీ చైతన్యపరిచి వైఎస్ఆర్సీపీతో ఉంటేనే జగన్మోహన్ రెడ్డి గారు వెంట నడిస్తే మన బిడ్డలకు బ్రహ్మాండమైన భవిష్యత్తు ఉంటుంది, మన కులానికి ఉజ్వలమైన భవిష్యత్తు ఉంటుంది. మనకు కావాలనుకున్న రకంగా ఏ వైపు మనం వెళ్ళాలంటే ఆ వైపు తగిన ప్రోత్సాహం ఇచ్చే పార్టీ, ముందుకు నడిపించే పార్టీ, ప్రభుత్వంలోకి వస్తే ఇంకా మరింత మెరుగైన జీవితాన్ని ఇవ్వగలిగిన పార్టీ వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారని ఈ చైతన్యం వాళ్ళల్లో కదిలించే రకంగా. ఎందుకంటే మనం చెప్పుకోవడానికి ఇంత ఇది ఉంది, ఆలోచన ఉంది, అమలు చేసే ప్రయత్నం చేశాం. రేపు ఏం చేస్తామో కూడా చెప్పగలిగిన ఇది ఉంది, మనకుంది కాబట్టి, ప్రణాళిక కూడా ఉంది కాబట్టి ఈ ప్రయత్నాలు మీకు చేయడానికి కావాల్సినంత టైం ఉంది. ఇప్పుడు
వెసులుబాటు ఉంది. ఆ రకంగా కూడా పార్టీకి పార్టీని స్ట్రెంగ్తన్ చేయడానికి మీ వంతు కృషి మీరు చేయాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. బీసీలంటే బ్యాక్వర్డ్ క్లాస్ కాదు, బ్యాక్ బోన్ క్లాస్ అని వైఎస్ జగన్ నిరూపించారని గుర్తు చేశారు ఎమ్మెల్సీ రమేష్ యాదవ్. ఈ రాష్ట్రంలో ఎంతోమంది ముఖ్యమంత్రులు చూసాం, కానీ ఒక జగనన్న మాత్రమే బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్లాస్ కాదు బ్యాక్ బోన్ క్లాస్ అని చెప్పి 56 కార్పొరేషన్లు చేసి దాని కింద 672 మంది డైరెక్టర్లను నియమించి ఈరోజు రాజకీయంగా పెద్దపీట వేశారు. దాంట్లో మీకు కూడా తెలుసు ఎంతమందిని ఎమ్మెల్యేలు చేశారు. నాలాంటి సామాన్య చిన్న కార్యకర్తను ఎమ్మెల్సీగా చేసి దట్టు కడప జిల్లా నుంచి యాదవ్ సమాజం నుంచి మొదటిగా అడుగుపెట్టిన ఏకైక వ్యక్తి మళ్ళీ నేనే. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి మనం బీసీలందరం ఎంతో రుణపడి ఉన్నాం. చంద్రబాబు అనంతపురంలో మోసపూరిత ప్రకటన చేశారని మండిపడ్డారు ఆటో వర్కర్స్ యూనియన్ నేతలు. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 18న అన్ని రంగాల ఆటో వర్కర్స్ చెలో విజయవాడ నిర్వహిస్తున్నామని ప్రకటించారు. బ్యాడ్జీ నెంబర్ కలిగిన ప్రతి ఒక్కరికి 15,000 ఇస్తామని చెప్పి ఇప్పుడు సొంత వాహనాలు ఉన్న వాళ్లకు మాత్రమే అంటున్నారని అన్నారు. చంద్రబాబు ఇచ్చిన మాట నిలబెట్టుకునే వరకు వెనక్కి తగ్గేది లేదన్నారు. ఈ నెల 18వ తారీఖున జరగబోయేటువంటి ఆటో కార్మికుల సమస్యలపైన పరిష్కారం కోసం చేపట్టేటువంటి చెలో విజయవాడ కార్యక్రమాన్ని ఆటో కార్మిక సోదరులందరూ కూడా జయప్రదం చేయాలని చెప్పేసి కార్మిక సంఘాలుగా ఆటో కార్మికులకు పిలుపునిస్తా ఉన్నాం. సాక్షి మీడియాపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగింది. డిఎస్పీల ప్రమోషన్ల పెండింగ్ కథనంపై సాక్షి పత్రిక ఎడిటర్ ధనుంజయ రెడ్డి, స్టేట్ బ్యూరో ఇన్ఛార్జ్ విశ్వనాథ్ రెడ్డి, స్టేట్ క్రైమ్ ఇన్ఛార్జ్ వడ్డాది శ్రీనివాస్పై తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేశారు. దీంతో ఎడిటర్ ధనుంజయ రెడ్డితో పాటు విశ్వనాథ్ రెడ్డి, వడ్డాది శ్రీనివాసులు తాడేపల్లి పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరయ్యారు. గంటన్నర పాటు వీరిని తాడేపల్లి పోలీసులు విచారించారు. Special Act, the Police Incitement and Disaffection Act 1922 యాక్ట్ కింద మా దగ్గర కేసు నమోదు చేయడం జరిగింది. ఆ కేసులో ప్రధానంగా దాంట్లో రెస్పాండెంట్స్ అయినటువంటి ముగ్గురికి మేము ఈ నోటీస్ ఇవ్వడం జరిగింది. ఈ సాక్షి టీవీ, సాక్షి న్యూస్ పేపరు ఎడిటర్ గారికి, అలాగే స్టేట్ బ్యూరో, అలాగే స్టాఫ్ రిపోర్టర్ ముగ్గురు కూడా మేము గౌరవ కోర్టు వారి ఆదేశాల మేరకు నోటీస్ ఇవ్వడం జరిగింది. ఆ నోటీస్ తీసుకుని వాళ్ళందరూ కూడా పోలీస్ స్టేషన్ నందు హాజరైనారు. వాళ్ళని మేము మధ్యవర్తుల సమక్షంలో వీడియోగ్రఫీతో మేము వాళ్ళని విచారించడం జరిగింది. మధ్యంతర బెయిల్పై విడుదలైన ఎంపీ మిథున్ రెడ్డి కోర్టు ఉత్తర్వుల ప్రకారం రాజమండ్రి సెంట్రల్ జైల్లో సరెండర్ అయ్యారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఏసీబీ కోర్టు ఇచ్చిన 6 రోజుల మధ్యంతర బెయిల్ గడువు పూర్తి కావడంతో సెంట్రల్ జైల్లో సరెండర్ అయ్యారు. కాగా ఇప్పటికే 47 రోజులు మిథున్ రెడ్డి రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్నారు. ఏసీబీ ఇచ్చిన రిమాండ్ గడువు కూడా రేపటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో రేపు ఉదయం 7 గంటలకు రాజమండ్రి సెంట్రల్ జైలు నుండి ఎంపీ మిథున్ రెడ్డిని విజయవాడకు తీసుకువెళ్లనున్నారు. వైఎస్ జగన్ను తిట్టిన పట్టాభికి దేవుడి ఆస్తులను అక్రమంగా కట్టబెడుతున్నారని మండిపడ్డారు మాజీ మంత్రి పేర్ని నాని. దేవుడి ఆస్తిని 99 ఏళ్ల లీజుకి ఇస్తారా? కలెక్టర్ స్థాయి వ్యక్తి ఇలాంటి నిర్ణయం తీసుకోవచ్చా అని ప్రశ్నించారు. దేవుడి ఆస్తులను దొంగలకు దోచిపెడుతున్నారని ఆరోపించారు. కూటమి నేతలకు దేవుడంటే భయం లేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు మాజీ మంత్రి పేర్ని నాని. భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం గోదావరి పుష్కరాల తొక్కిసలాట 31 మందో 35 మందో ప్రాణాలను హరించారు. మరిచిపోదామా? పుష్కరాలు మళ్ళీ వస్తున్నాయి, పుష్కరాలు మళ్ళీ వస్తున్నాయి. పురంధేశ్వరి గారు, మాధవ్ గారు, మరిచిపోదామా? పుష్కరాలు మళ్ళీ వస్తున్నాయి. 12 ఏళ్ళు అయిపోయింది అప్పుడే. ఇది మర్చిపోకండి, ఇది గుర్తుపెట్టుకోండి. మా ప్రభుత్వంలో శిథిలావస్థకు చేరినటువంటి ఒక ఆలయాన్ని, బొక్కుళమాత ఆలయాన్ని పునర్నిర్మాణం. ఎక్కడన్నా మీ ఏలుబడిలో ఇటువంటి గుడి కట్టారా? విజయవాడ వాసుల్ని డయేరియా వణికిస్తోంది. తాగునీరు కలుషితం కావడం, వాంతులు విరేచనాలతో ఇప్పటికే 2 మృతి చెందగా 10ల సంఖ్యలో అస్వస్థతకు గురయ్యారు. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో 18 మంది చికిత్స పొందుతూ ఉండగా మరో 20 మంది డిశ్చార్జ్ అయ్యారు.
డయేరియా వ్యాప్తితో నగరవాసులు భయాందోళనకు గురవుతున్నారు. తాగునీరు కలుషితం కావటం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని ప్రజలు చెబుతున్నా అధికారులు మాత్రం తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. కొంతకాలంగా రంగుమారిన నీరు సరఫరా అవుతున్నా పట్టించుకోవటం లేదని ప్రజలు మండిపడుతున్నారు. ఓవైపు నీటిలో ఎలాంటి సమస్య లేదని చెప్తున్న అధికారులు కుళాయిల ద్వారా నీటి సరఫరా నిలిపివేసి వాటర్ ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్నారు. అటు ఆర్ఆర్పేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న డయేరియా రోగుల్ని పరామర్శించారు మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు. కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. రోగులకు సరైన సౌకర్యాలు కల్పించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రోజు రోజుకు డయేరియా విజృంభిస్తూ ఉంటే ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నిస్తున్నారు మల్లాది విష్ణు. ఎందుకని మీ ఇంతమందికి ఒకేసారి అస్వస్థతకి గురి కావాల్సి వచ్చింది, డయేరియా వ్యాపించింది? దీని మీద శానిటేషన్ ప్రాబ్లం ఉందా, మంచినీటి ప్రాబ్లం ఉందా, లేకపోతే ఇంకా ఏదైనా ప్రాబ్లం ఉందా అని చెప్పిన బ్లడ్ శాంపిల్స్లో ఏమొచ్చిందో, లేకపోతే వాటర్కి సంబంధించి గుంటూరు పంపించి వాటర్ టెస్ట్ చేస్తున్నామన్నారు. ఆ రిపోర్ట్స్ వచ్చినాయో లేదో ప్రజల ముందు పెట్టి అప్రమత్తం చేసి ఇంకా ఫ్యూచర్లో బరదరగా జరగకుండా చర్యలు తీసుకోవాలి. గవర్నమెంట్ హాస్పిటల్లోనే దాదాపు 30 మంది 2 రోజులుగా వచ్చేవాళ్ళు వస్తానన్నారు, వెళ్ళేవాళ్ళు వెళ్తానన్నారు. కానీ పరిస్థితి అయితే చేయి దాటుతుందన్నట్టుగా కనపడతా ఉంది. దీన్ని ప్రభుత్వమే తక్షణమే హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలి. ఇంకా చుట్టుపక్కల ఉన్నటువంటి అధికారులందరూ కూడా దీని మీద దృష్టి పెట్టాలి. విజయవాడ గుణదలలో పేదల ఇళ్ల కూల్చివేతపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు వైఎస్ఆర్సీపీ నేత దేవినేని అవినాష్. స్థానికుల్ని ఎమ్మెల్యే బెదిరిస్తున్నారని ఆరోపించారు. రాత్రికి రాత్రే నోటీసులు ఇచ్చి ఇల్లు కూల్చుతున్నారని మండిపడ్డారు. గుణదలపై ఎమ్మెల్యేకు ఎందుకంత కక్ష అని ప్రశ్నించారు దేవినేని అవినాష్. రాత్రికి రాత్రే దాదాపుగా 50, 60, 70, 80 సంవత్సరాల నుంచి నివసిస్తున్న ప్రజానికాన్ని రాత్రికి రాత్రే వాళ్ళ ఇల్లు కొట్టే ప్రయత్నం ఈరోజు కూటమి ప్రభుత్వంలో జరుగుతుంది. మేమే అభివృద్ధికి మేము కూడా పూర్తిగా సహకరిస్తాం. కానీ మీరు చెప్పింది ఏంటి? ప్రజానికాన్ని ఒప్పించి వాళ్ళకి మరొక ఇల్లు కేటాయించిన తర్వాతే మేము వాటి జోలికి వస్తామని చెప్పిన మీరు దొంగల్లాగా ఎందుకు రాత్రి రాత్రి వచ్చి నోటీసులు అంటించి ఎందుకు రాత్రి రాత్రే పగలగొట్టారు? అంటే మీ చేతిలో అధికారం ఉందని చెప్పని మీరు భయపెడతారా? వేద పారాయణదారుల ఇంటర్వ్యూలను ఉద్దేశపూర్వకంగా ఆపేశారని మండిపడ్డారు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. తన మనుషులను పెట్టుకునేందుకే టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఇంటర్వ్యూలను నిలిపివేశారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. డిఓ గోవిందరాజన్పై టీటీడీ చైర్మన్ వ్యాఖ్యలు సరికాదన్నారు. ప్రతిభావంతుడైనటువంటి గోవిందరాజులు గారిని పక్కన పెట్టాలన్నటువంటి ఉద్దేశంతో ఈ ఇంటర్వ్యూలను ఆపివేయటం అభ్యంతరకరమైనటువంటి విషయం. ఎవరో ఆకాశరామన్న ఉత్తరాలు రాశారనో లేకపోతే ఎవరో కంప్లైంట్ చేశారనో 700 మంది వేదపారాయణదారులకు భృతి కల్పించేటువంటి అవకాశాన్ని ఆపివేయటం ఏ కారణం లేకుండా మొత్తం బ్రాహ్మణ సమాజానికంతా కూడా చాలా తీవ్రమైనటువంటి ఆవేదన కలిగించేటువంటి విషయం. ఆరుగాలం కష్టించి పండించిన పొగాకును అమ్ముకోవడానికి రైతులు అవస్థలు పడుతున్నారు. మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు చేస్తామని చెప్పిన కూటమి సర్కార్ రైతులకు మొండి చేయి చూపుతోంది. ఆశపడి పంటను కొనుగోలు కేంద్రానికి తీసుకెళ్తే నాణ్యత లేదన్న సాకుతో రైతుల్ని తిరిగి పంపించేస్తున్నారు. దీంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు రైతులు. మెసేజ్లు పెడితేనే తెనాలికి పొగాకు తెచ్చామని ఇప్పుడు కొనడం కుదరదని చెప్తున్నారంటూ బాపట్ల జిల్లా కారంచేడు, చీరాల ప్రాంత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సొసైటీ వాళ్ళు అసలు ఏ సమాధానం చెప్పట్లేదు సార్. మేమేం చేయాలి? మాకు ఈ పొగాకు రైతులు అల్లాడిపోతున్నాం. ఇక్కడికి వచ్చినాక అసలు ఈ సిఆర్ అంటున్నారు సార్, ఆకు బాగులేదు. ఈ గేడేం చీరాల్లో మాత్రం 6,000 కన్ఫామ్గా వేసుకున్నారు. ఇక్కడికి వచ్చేలేక మాత్రం మాకు వద్దు అంటున్నారు. సూపర్ 6 మీద టీడీపీ నేతల ప్రచారాలపై సిపిఎం ఏపీ కార్యదర్శి శ్రీనివాసరావు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
రాజుగారి దేవతా వస్త్రాలు కథ గుర్తుకొస్తోందని శ్రీనివాసరావు అభిప్రాయపడ్డారు. వస్త్రాలు లేకపోయినా బంగారం ధరించి ఉన్నట్లుగా టీడీపీ నేతలు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. యూరియా కొరత లేదని కూటమి ప్రభుత్వం చెబుతున్నప్పటికీ ఎక్కడ రైతులకు సరైన సమయానికి యూరియా అందటం లేదన్నారు. సూపర్ 6 మీద తెలుగుదేశం చేస్తున్నటువంటి ప్రచారం, వాళ్ళ సభలో ఉపన్యాసాలు చూస్తే రాజుగారి దేవతా వస్త్రాల కథ గుర్తుకొస్తూ ఉంది. వస్త్రాలు లేకపోయినా ఉన్నట్టు బంగారం ధరించినట్టుగా ప్రచారం చేసి ప్రజలను నమ్మించి అది తప్పు అన్నటువంటి వాళ్ళని దుష్టుల కింద చిత్రీకరించేటువంటి కథ మన తెలుగులో చాలా పాపులర్గా పురాతన కాలం నుంచి ఉన్నది. ఇప్పుడు పాలకులు ఈ రకమైనటువంటి ప్రచారంతో ప్రజల చెవుల్లో పూలు పెట్టలేరు. ఇంకా చాలా వాగ్దానాలు అమలు చేయాల్సి ఉంది. పైగా ఈరోజు రైతులు సమస్యలు ఎదుర్కొంటున్నారు. యూరియా పెద్ద ఎత్తున కొరత ఉన్నది. హైదరాబాద్ బంజారా హిల్స్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో రైల్వే ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. రైల్వే ఉన్నతాధికారులతో పాటు ఎంపీ కడియం కావ్య, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు సమీక్షకు హాజరయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో కొనసాగుతున్న రైల్వే ప్రాజెక్టులు, పనుల్లో పురోగతి, చేపట్టబోయే ప్రాజెక్టులపై సమీక్షించారు. గ్రూప్ 1 పై హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్లో అప్పీల్ చేయాలని టీజీపీఎస్సీ నిర్ణయించింది. ఇవాళ జరిగిన టీజీపీఎస్సీ ప్రత్యేక సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. కోర్టు ఆదేశాల ప్రకారం రీవాల్యుయేషన్ చేస్తే సాంకేతిక సమస్యలు రావచ్చని టీజీపీఎస్సీ అభిప్రాయపడింది. వారం రోజుల్లో పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. గ్రూప్ 1 నియామకాల్లో ఎలాంటి లోపాలు లేవని టీజీపీఎస్సీ చెబుతోంది. నిజామాబాద్ జిల్లా బోధన్లో ఉగ్ర లింకుల కలకలం రేగింది. ఉగ్రవాదులతో సంబంధం ఉన్నట్లు అనుమానిస్తున్న హుజేఫ్ అనే యువకుణ్ణి ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుని వద్ద ఎయిర్ గన్ స్వాధీనం చేసుకున్నారు. అయితే హఫీజ్కి ఏ పాపం తెలియదని అతన్ని విడిచిపెట్టాలని కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేస్తున్నారు. बच्चा कोई गलती नहीं करा, हमारा खाली शक पे लेके गए, बता दिए हमारे बच्चों को छोड़ दो. స్కూల్కి వెళ్తూ ఒక బాలిక మ్యాన్ హోల్లో పడిపోయిన సంఘటన యాకుత్పురాలో చోటు చేసుకుంది. వెంటనే తల్లి అప్రమత్తం అవడంతో బాలికకు తుట్టిలో ప్రమాదం తప్పింది. 2 అడుగుల లోతు, వాటర్ ఫ్లో లేకపోవడంతో ఎటువంటి ప్రాణనష్టం చోటు చేసుకోలేదు. అధికారులు నిర్లక్ష్యం వహించడంపై స్థానికులు మండిపడుతున్నారు. వెంటనే అప్రమత్తమైన జీఆర్ఎఫ్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మ్యాన్ హోల్ను క్లోజ్ చేశారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో మరోసారి కలకలం సృష్టించింది చిరుత సంచారం. ఇప్పటికే అనేక సార్లు కనిపించిన చిరుత తాజాగా టీడీ గుట్ట వద్ద పెద్ద రాతిపై హల్చల్ చేసింది. దాదాపు 2 గంటల పాటు రాళ్లపై జంప్ చేస్తూ కనిపించింది. దీన్ని గమనించిన స్థానికులు సెల్ ఫోన్లో బంధించారు. డ్రోన్ కెమెరా విజువల్స్ తీశారు. అప్రమత్తమైన అటవీ శాఖ అధికారులు జనాలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. భారత 15వ ఉపరాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణన్ రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఉదయం 9:30 రాష్ట్రపతి భవన్లో ఈ కార్యక్రమం జరగనుంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉపరాష్ట్రపతితో ప్రమాణం చేయించనున్నారు. ప్రధాని మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులు, ఎంపీలు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. సొంత పార్లమెంట్ నియోజకవర్గం వారణాసిలో పర్యటించారు ప్రధాని మోదీ. మారిషస్ ప్రధానమంత్రి నవీన్ చంద్ర రాంగూలంతో భేటీ అయ్యారు. ఆయన భారత్ మారిషస్ ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై చర్చలు జరిపారు. ఇరు దేశాల మధ్య ఉన్న ఆధ్యాత్మిక అనుబంధానికి గుర్తుగా మోదీ, మారిషస్ ప్రధాని కాశీలో సమావేశం కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. వారణాసి పర్యటనలో భాగంగా భారీ రోడ్ షో నిర్వహించారు ప్రధాని మోదీ. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయంగా టార్గెట్ చేసేందుకు తనపై కావాలని తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని ఆరోపించారు. ఢిల్లీలో సొసైటీ ఆఫ్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరర్స్ వార్షిక సదస్సులో గడ్కరీ మాట్లాడారు. 20% ఇథనాల్ కలిపిన పెట్రోల్కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోలింగ్పై స్పందించారు. ఆటోమొబైల్ పరిశ్రమ ఎలా పనిచేస్తుందో రాజకీయాలు కూడా అలాగే నడుస్తాయంటున్నారు. కొందరు డబ్బులు చెల్లించి ఫేక్ ప్రచారం చేస్తున్నారని వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీరుపై సిఆర్పీఎఫ్ మరోసారి అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఆయన సెక్యూరిటీ ప్రోటోకాల్స్ ను పాటించడం లేదని ఆరోపించింది. చెప్పా పెట్టకుండా విదేశీ పర్యటనకు వెళ్లిపోతున్నారంటూ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు లేఖ రాశారు. సిఆర్పీఎఫ్ వీవీఐపీ సెక్యూరిటీ చీఫ్ సునీల్ తనకు కేటాయించిన భద్రతను రాహుల్ గాంధీ సీరియస్గా తీసుకోవటం లేదన్నారు. చాలా సందర్భాల్లో ఎవరికీ ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే విదేశాలకు వెళుతున్నారని పేర్కొన్నారు. 2020 నుంచి 113 సందర్భాల్లో భద్రతా ప్రోటోకాల్ను ఉల్లంఘించారని 2022లో లేఖ రాసింది. దేశంలో అలచడి సృష్టించడమే లక్ష్యంగా దాడులకు కుట్ర చేస్తున్న పాక్ ప్రేరేపిత ఉగ్రవాద ముఠా గుట్టును ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ రట్టు చేసింది. 5 అనుమానిత ఉగ్రవాదుల్ని అరెస్ట్ చేసింది. ఐఈడీల తయారీకి వినియోగించే పేలుడు పదార్థాలు, ఆయుధాలని సీజ్ చేసింది. ఢిల్లీ, మధ్యప్రదేశ్, జార్ఖండ్, తెలంగాణలోని నిజామాబాద్లో ఈ అరెస్టులు జరిగాయి. పాకిస్తాన్ హ్యాండ్లర్లతో వీరు టచ్లో ఉన్నట్లుగా ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. దేశంలో లక్షిత దాడులు, పేలుళ్లకు కుట్ర చేస్తున్నట్లు పేర్కొన్నారు. అరెస్ట్ చేసిన 5 ప్రమాదకర కెమికల్ బాంబులు తయారు చేసే నిపుణుడు డానిష్ కూడా ఉన్నాడు. విమానాల్లో టెక్నికల్ సమస్యలు ప్రయాణికులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి ఖాట్మండుకు బయలుదేరాల్సిన స్పైస్ జెట్ విమానం టైల్ పైప్లో మంటలు గుర్తించడంతో సిబ్బంది అలర్ట్ అయ్యారు. రన్వే నుంచి విమానాన్ని బే ఏరియాకు తరలించి తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో విమానంలో ఉండిపోయిన ప్రయాణికులు ఏసీలు పనిచేయక ఊపిరాడక ఉక్కిరి బిక్కిరయ్యారు. దీనికి సంబంధించిన వీడియో కూడా బయటకు వచ్చింది. ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. గరియాబంద్ జిల్లాలో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు, వరంగల్ జిల్లా ఘన్పూర్కు చెందిన మనోజ్ అలియాస్ మోడెం బాలకృష్ణ సహా 10 మంది మావోయిస్టులు మృతి చెందినట్టు సమాచారం. మనోజ్పై గతంలో 2 కోట్ల రూపాయల రివార్డు ఉంది. మృతుల్లో ఒడిశా రాష్ట్ర కమిటీ సభ్యుడు ప్రమోద్ యారిఫ్ పాండు కూడా ఉన్నారు. మరికొందరు కీలక నేతలు చనిపోయినట్లు భావిస్తున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఏఐ ఫోటోలు, వీడియోలు సెలబ్రిటీలకు తలనొప్పిగా మారుతున్నాయి. ఈ విషయంపై బాలీవుడ్ నటి ఐశ్వర్య రాయ్ దాఖలు చేసిన పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు విచారించింది. ఇకపై ఐష్ అనుమతి లేకుండా ఆమె ఫోటోలు, వీడియోలను ఉపయోగించవద్దని ఆదేశాలిచ్చింది. ఫోటోలు దుర్వినియోగం చేయటం వల్ల ఐశ్వర్యకు ఆర్థికంగా నష్టం కలిగించడమే కాకుండా ఆమె గౌరవం, ప్రతిష్టను దెబ్బతీసినట్లేనని కోర్టు పేర్కొంది. ఈ మేరకు ఆమె ప్రచార, వ్యక్తిగత హక్కులకు రక్షణ కల్పిస్తామని స్పష్టం చేసింది. ఐశ్వర్య రాయ్ పిటిషన్ను విచారించిన ఉన్నత న్యాయస్థానం అందులో గుర్తించిన యూఆర్ఎల్ను తొలగించి బ్లాక్ చేయాలని ఈ కామర్స్ వెబ్సైట్లను, గూగుల్ సహా ఇతర ప్లాట్ఫామ్స్ను ఆదేశించింది. కమింగ్ టు ఇంటర్నేషనల్ న్యూస్. నేపాల్లో పౌర ప్రభుత్వం ఏర్పాటుకు ఆర్మీ, జెన్జీ నిరసనకారుల ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. జస్టిస్ సుశీలా ఖర్కీని తాత్కాలిక ప్రభుత్వాధినేతగా ప్రతిపాదించగా తాజాగా మరో పేరు తెరపైకి వచ్చింది. కుల్మాన్ గిసింగ్ రేసులో వచ్చారు. తాత్కాలిక ప్రధానిగా బాధ్యతలు చేపట్టేందుకు జస్టిస్ సుశీలా ఖర్కీ నిరాకరించారు. దీంతో కుల్మాన్ వైపు మొగ్గు చూపారు జెన్జీ నేతలు. కుల్మాన్ గిసింగ్ గతంలో నేపాల్ విద్యుత్ అథారిటీ ఎన్ఈఏకు మేనేజింగ్ డైరెక్టర్గా పనిచేశారు. గత మార్చిలో ఈయనకు వ్యతిరేకంగా దేశంలో పెద్ద ఎత్తున హింసాత్మక ఆందోళనలు జరిగాయి. ఇప్పుడు ఆయన్నే తాత్కాలిక ప్రధానమంత్రి పదవికి నామినేట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. నేపాల్లో కేపీ శర్మ ఓలీని గద్దె దింపిన జెన్జీ ఉద్యమం 2గా చీలిపోయింది. నిరసనకారుల మధ్య విభేదాలు బయటపడ్డాయి. భద్రకాళిలో ఆర్మీ ప్రధాన కార్యాలయం బయట ఇరు వర్గాలు ఘర్షణ పట్టడం చర్చనీయాంశంగా మారింది. తాత్కాలిక ప్రధాని అభ్యర్థిత్వం విషయంలో 2 వర్గాల మధ్య విభేదాలు రాజుకున్నాయి. ఇందులో ఓ వర్గం జస్టిస్ సుశీలా ఖర్కీకి మద్దతిస్తూ ఉండగా మరో వర్గం కాఠ్మండు మేయర్ బాలన్ షాకు మద్దతును పలుకుతోంది. దీంతో చర్చలు జరుగుతున్న ఆర్మీ హెడ్ క్వార్టర్స్ బయటే ఇరు వర్గాలు ఘర్షణ పడ్డాయి. ఈ నేపథ్యంలో జెన్జీ ఉద్యమ నేత సుదన్ గురంగ్ ప్రెస్ మీట్లో భావోద్వేగానికి గురైన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ప్రపంచ కుబేరుల జాబితాలో పెను సంచలనం నమోదైంది. అగ్రస్థానంలో తిరుగు లేకుండా కొనసాగుతున్న టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఆధిపత్యానికి తెరపడింది. అమెరికన్ టెక్నాలజీ దిగ్గజం ఒరాకిల్ సహ వ్యవస్థాపకుడు, ఆ కంపెనీ సీఈఓ లారీ ఎలిసన్ వరల్డ్ రిచెస్ట్ పర్సన్ అయ్యారు. తొలిసారిగా అత్యంత సంపన్నుడిగా నిలిచిన ఎలిసన్ 2 ఏళ్లుగా ఈ స్పాట్లో ఉన్న మస్క్ను వెనక్కి నెట్టేశారు.
ఒరాకిల్ కంపెనీ షేర్లు అంచనాలకు మించి లాభపడడంతో ఫస్ట్ ప్లేస్కు చేరుకున్నారు లారీ ఎలిసన్. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు స్వల్ప లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 123 పాయింట్లు పెరగ్గా నిఫ్టీ 25,000 మార్క్ దాటింది. ఇవాళ ఉదయం 81,217 వద్ద ప్రారంభమైన సూచీ ఫ్లాట్గా కదలాడింది. చివరకు 123 పాయింట్లు లాభపడి 81,642 వద్ద స్థిరపడింది. ఇక నిఫ్టీ 39 పాయింట్లు పెరిగి 25,012 వద్ద ముగిసింది. రూపాయి మారకం విలువ డాలర్తో పోలిస్తే 33 పైసలు తగ్గి 88 వద్ద ఉంది. ఆసియా కప్లో భాగంగా బంగ్లాదేశ్, హాంకాంగ్ తలపడుతున్నాయి. తొలి మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ చేతిలో చిత్తైన హాంకాంగ్కు ఇది రెండో మ్యాచ్ కాగా బంగ్లాకు ఇదే ఫస్ట్ గేమ్. అబుదాబిలో జరుగుతున్న ఈ పోరులో టాస్ గెలిచిన బంగ్లా సారథి లిటన్ దాస్ బౌలింగ్ ఎంచుకున్నాడు. విజయంతో టోర్నీని ఆరంభించాలని బంగ్లాదేశ్ భావిస్తోంది. తొలి పోరులో కాబూలీలకు సరెండర్ అయిన హాంకాంగ్ ఈసారి మెరుగైన ప్రదర్శన చేయాలనుకుంటోంది. 3 వికెట్లు కోల్పోయి 113 పరుగులు చేసింది హాంకాంగ్. ఇవి బులెటిన్ డీటెయిల్స్.